అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి పులుసు తీసుకొచ్చాను మీకు. అమ్మమ్మల కాలం నాటి పులుసు అని చెప్పొచ్చు. నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. మీ అందరితో షేర్ చేసుకుందామని వచ్చాను. ఎంతో ఆరోగ్యానికి మంచిది. చాలా క్విక్‌గా అయిపోతుంది. కొన్ని ఇంగ్రీడియెంట్స్‌తో మనకి అయిపోతుందండి. ఎక్స్ట్రార్డినరీ టేస్ట్ వస్తుంది. ఇంట్లో ఇప్పటికి కూడా నేను 1 వీక్ ఒక్కసారి కంపల్సరీ ఇది చేసి ఒక గ్లాస్ నిండా పోసి మా పిల్లలకి ఇస్తూ ఉంటాను. అలాగే మేము కూడా తీసుకుంటూ ఉంటాం. ఎందుకు ఒక గ్లాస్ నిండా అంటున్నాను అంటే, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మనం బయట తింటున్న జంక్ ఫుడ్స్ కానివ్వండి, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో చాలామందికి స్టమక్ పెయిన్ రావడం, లేకపోతే మలబద్ధకంగా ఉండడం, మోషన్‌కి ఫ్రీగా వెళ్ళకపోవడం చిన్న పిల్లలు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా. ఇలా ఎవరైతే బాగా బాధపడుతూ ఉంటారో, అలాగే స్టమక్ పెయిన్ బాగా వస్తూ ఉంటది. ఎందుకు వస్తుంటదో తెలీదు. సో, దానివల్ల హెడేక్స్ కూడా వచ్చేస్తుంటాయి. హెడేక్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా! అలాంటి వాటన్నిటికీ కూడా బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు ఇది. సో, నేనిక్కడ మీకు చింతపండు చూపిస్తున్నాను కదా! ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నేను శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నాను. దీన్ని మనము మొత్తం పిండేసుకొని గుజ్జంతా తీసుకొని పిప్పి పక్కన పడేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్పూన్ మిరియాలు తీసుకున్నాను, ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, ఒక పెద్ద వెల్లుల్లి కంపల్సరీ ఒక గడ్డ మొత్తం వేసేసానండి. ఒక స్పూన్ కారం తీసుకున్నాను. మీరు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు. బట్ కారం వేసుకుంటే బావుంటుంది. ఇవన్నీ కూడా మనము రోట్లోనే దంచుకున్నానండి నేను. మీరు రోట్లో అయినా మిక్సీలో అయినా అది మీ ఇష్టం. ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతేనండి. దీనికంటే ఇంక వేరే ఎక్స్ట్రా ఇంగ్రీడియెంట్స్ ఏమీ ఉండవు. చాలా ఆరోగ్యకరమైన పులుసు అని చెప్పొచ్చు. స్టవ్ మీద నేను గిన్నె పెట్టేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం ఉన్న సిట్యుయేషన్స్‌లో ఇది వారానికి ఒక్కసారైనా మన ఇంట్లో మనం తినే ఫుడ్‌లో జాయిన్ చేసుకుంటే మనకి చాలా ఆరోగ్యకరమైన విషయాలుంటాయి. మనకి హెల్త్ పరంగా చాలా బావుంటుంది. అలాగే మనకి చాలా హెల్త్ డిస్టర్బెన్స్‌లకి మెయిన్ వచ్చే ప్రధాన కారణం ఏంటి అంటే మలబద్ధకం. అవునా? సో, అలాంటిది మనకి చాలా రిలీఫ్ అయిపోతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను. కరివేపాకు వేశాను. అలాగే నేను ఇందాక చూపించిన ఇంగ్రీడియెంట్స్ ఏవైనాయో అవి కచ్చా పచ్చగా దంచుకొని వేసుకున్నాను. కారం కూడా వేసుకున్నాను. సిమ్‌లోనే పెట్టుకొని దీన్ని చెయ్యండి. లేకపోతే మాడిపోతుంది. చూసారు కదా! ఇది పచ్చివాసన పోయినంక మనం దీంట్లో ఇందాక ఏదైతే చింతపండు చూపించానో అది వేసుకోవాలి. కొద్దిగా నేను పసుపు కూడా వేసుకున్నానండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మీకు నేను చూపిస్తున్నాను కదా! కంపల్సరీ వీక్లీ వన్స్ కంపల్సరీ పిల్లలకైతే కంపల్సరీ పెట్టండి. కంపల్సరీ పిల్లలకి ఎందుకు పదే పదే చెప్తున్నానంటే, మనకన్నా ఎక్కువ వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి. ఇప్పుడు నేను చింతపండు నీళ్ళనేది పోసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! నేను చేసిన ఈ రసం అనేది, ఈ పులుసు అనేది మీకు ఖచ్చితంగా ఒక 5 మెంబర్స్‌కి కంపల్సరీ సరిపోతుంది. మీరు ఇంకా చేసుకోవాలనుకుంటే క్వాంటిటీ పెంచుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో కూడా ఖచ్చితంగా నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్, మంచి మంచి పులుసు అన్నీ తీసుకొస్తూ ఉంటాను. నచ్చిందా? ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. చూస్తున్నారు కదా! ఎంత టెంప్టింగ్‌గా ఉందో. ఇది నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను. ఆఖరిన కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉన్న పచ్చి పులుసు లేదా పులుసు లేదా రసం మీ ఇష్టం. ఏదైనా అనుకోవచ్చు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా అంటారు. మన పాత కాలపు వంట. సో, నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.